Hi Kaushik, మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ సైంటిఫిక్ డిస్కవరీస్ ను కామన్ మ్యాన్ కి అర్థమయ్యే భాషలో చెప్పేటువంటి ఈ ప్రయత్నం మేము ఇప్పటికీ చియా సీడ్స్ పైన, ఆల్మండ్స్ పైన, వైటమిన్ K2 పైన ఇలాంటి టాపిక్స్ పైన ఇప్పటికే ఎపిసోడ్ చేశాం డాక్టర్ కౌశిక్ తో. డాక్టర్ కౌశిక్ is the alumni of world's top medical schools, Harvard School of Medicine and Johns Hopkins University. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అసిస్టెంట్ క్లినికల్ ప్రొఫెసర్, అలాగే యునైటెడ్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ లాస్ ఏంజల్స్ లో మెడికల్ డైరెక్టర్. అమెరికాలో వైద్య విద్య చదవాలనుకునే వారికి సేవలను అందిస్తున్న క్లినికల్ అకాడమీ ఫౌండర్. సో నాకు స్వయాన మా అన్నయ్య కొడుకు. ఇవన్నీ ఈ ఇంట్రొడక్షన్ ఇతర పాత ఎపిసోడ్లు చూసిన వారికి ఐడియా ఉంది, కానీ యూట్యూబ్లో ప్రతి ఎపిసోడ్కు కొత్త వ్యూవర్స్ వస్తారు, అంతకుముందు ఎన్నడూ చూడని వారి కోసం ఈ ఇంట్రొడక్షన్ ప్రతిసారి రిపీట్ చేయక తప్పదు. సో ఆల్రెడీ చూసిన వారికి కాస్తంత బోర్ కొట్టవచ్చు, బట్ ఇట్ నీడ్స్ బికాస్ కొత్త వాళ్ళు అవసరం కనుక. సో వెల్కమ్ డాక్టర్ కౌశిక్. Thank you, Babai. Thanks for having me. So let's begin with a very common problem today. ఏజ్ తో సంబంధం లేదు, సో మేల్ ఫిమేల్ డిఫరెన్సెస్ లేవు. ఈ మధ్య చాలా యంగ్ పీపుల్లో కూడా నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, ఇది ఒక పెద్ద సమస్య. సో ఇందులో రకరకాల బ్యాక్ పెయిన్స్ ఉంటాయి, కానీ అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఏం చేయాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా మార్చుకోవాలి, బ్యాక్ పెయిన్ మేనేజ్మెంట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, క్రానిక్ బ్యాక్ పెయిన్ నెగ్లెక్ట్ చేస్తే వచ్చే ఎక్స్ట్రీమ్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏంటివి, అసలు బ్యాక్ పెయిన్ అంటూ ఎందుకు వస్తుంది, ఈ మధ్య కాలంలో ఎక్కువగా నడుము నొప్పి అంటున్నారు ఏంటి, ఇలాంటి ఆసక్తికరమైన అంశాలన్నీ మనం మాట్లాడదాం కౌశిక్. ముందుగా కెన్ యూ టెల్ us వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్? బ్యాక్ పెయిన్ లో ఎన్ని రకాలు ఉంటాయి, అందులో ప్రామినెంట్ గా లో బ్యాక్ పెయిన్ వింటున్నాం, దానిపైన మనం స్పెసిఫిక్ గా మాట్లాడదాం. మొదలు ఎన్ని రకాల బ్యాక్ పెయిన్ ఉంటుంది? నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది, అంటే మనం చూస్తున్నాము బ్యాక్ పెయిన్ ఇస్ బికమింగ్ మోర్ ప్రెవలెంట్. ఎక్కువ మంది పేషెంట్స్, ఎక్కువ మంది ఇండివిజువల్స్ మన ఫ్యామిలీలో చాలా మందికి వచ్చి ఉంటుంది. సో ఎవ్రీవన్, మన ప్రేక్షకులందరికీ ఎవరో ఒకరు తెలిసి ఉంటారు బ్యాక్ పెయిన్తోని. సో బ్యాక్ పెయిన్ అనేటిది రియల్లీ ఒక 3 టైప్స్ ఉన్నాయి. సో మన వెన్నెముక్క, ద స్పైన్ ఆఫ్ అవర్ బోన్, ద బ్యాక్ బోన్ అంటారు కదా, మీ వెనకాల మీకు టచ్ చేసి మీకు కనపడే తెలిసే బోన్, ఆ వెన్నెముక్కకి టాప్ పార్ట్, మీడియం, బాటమ్ పార్ట్ అంటారు. టాప్ పార్ట్ ఇస్ ద సర్వికల్ వర్టెబ్రే అంటారు. సో సర్వికల్ అంటే నీ నెక్ దగ్గర, అక్కడ బ్యాక్ పెయిన్ రావచ్చు. మధ్యది థొరాసిక్ వర్టెబ్రే అంటారు, అది బ్యాక్ పెయిన్ రావచ్చు. అండ్ దెన్ ద బాటమ్ లంబార్ స్పైన్ వర్టెబ్రే అంటారు. సో మీ డాక్టర్ దగ్గర బ్యాక్ పెయిన్ చెప్పేటప్పుడు ఈ 3 లొకేషన్స్ ని సర్వికల్, థొరాసిక్ అండ్ లంబార్ అని డిస్క్రైబ్ చేస్తారు. అంటే ఈ బ్రాడ్ గా బ్యాక్ పెయిన్ అంటే ప్లేస్ ఎక్కడ నొప్పి లేస్తుంది అన్న దాన్ని బట్టి డయాగ్నైజ్ థొరాసికా, లంబారానా, సర్వైకల్ అనేది డయాగ్నోజ్ అవుతుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. సో తర్వాత ఏంటంటే ఆ లొకేషన్ తర్వాత బ్యాక్ పెయిన్ అఫెక్ట్ చేసే ఆ సిస్టమ్ బట్టి కూడా మళ్ళీ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఏమో లొకేషన్ చెప్తారు, నెక్స్ట్ ఏమో ఆ మసిల్ నొప్పిలో వస్తుందా, స్పైనా, నర్వా కంప్రెస్ అవుతుందా. సో దోస్ ఆర్ ద 3 పాసిబుల్ టైప్స్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఆఫ్టర్ యూ గెట్ టు ద లొకేషన్. సో ఒకసారి మనం లొకేషన్ ఐడెంటిఫై అయ్యాక ఆ మసిల్ డ్యామేజ్ అయిందా, అంటే మసిల్ అంటే వెన్నెముక్క సైడ్ కి 2 మసిల్స్ అవుతాయి, ద పారాస్పైనల్ మసిల్స్ అని, అవి ఇంజూర్ అయినాయా, లేకపోతే వెన్నెముక్క వర్టెబ్రే, ద బోన్ ఇట్ సెల్ఫ్, అది డ్యామేజ్ అయిందా, లేకపోతే ఆ ఒక బోన్కి ఉన్న మధ్యలో నర్వ్స్ అంటే మన సెన్సేషన్స్, నరాలు వెళ్ళే ఆ నర్వ్స్ మీద ప్రెస్ అయ్యి అది నొప్పి లేస్తుందా. సో దాన్ని బట్టి పేరు మారుతుంది. సో ఇప్పుడు నాకు చాలా కాలంగా ఒక డౌట్ తీర్చాను, ఈ బ్యాక్ పెయిన్ వచ్చుతోనే కొంతమంది ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు.
ఓహో, ఎందుకంటే బోన్ మజిల్ అంటే ఆర్థోపెడిషన్, నర్వ్ అంటే న్యూరో ఫిజిషియన్ గనక ఇద్దరు డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలని కొంతమంది చెప్తారు, న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలని కొంతమంది చెప్తారు. పర్హాప్స్ దిస్ ఇస్ ద రిలేషన్షిప్ ఐ థింక్. యా, సో నేను జనరల్ ఫిజిషియన్ కాబట్టి ఫస్ట్ నా దగ్గరకు రాండి. వెరీ గుడ్. అంటే మొదలు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వస్తే అది నరం అయితే నరం రూమ్ పంపుతావు, మజిల్ అయితే బోన్ అయితే ఆర్థో రూమ్ పంపిస్తావు. దట్స్ గుడ్. ఓకే, సో సో కమింగ్ టు దిస్ ఇతర సర్వైకల్ బ్యాక్ పెయిన్, మనము ఇతర థొరాసిక్ బ్యాక్ పెయిన్, వీటి వివరాలకు వెళ్దాం మనము ఇంకో అదర్ ఎపిసోడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బ్రీవిటీ. దాని కొరకు టుడే ఇన్ దిస్ ఎపిసోడ్ విల్ కన్ఫైన్ టు ద లోయర్ బ్యాక్ పెయిన్. ఈ లోయర్ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది? అసలు ఈ మధ్య కాలంలో వైడ్లీ ప్రివెలెంట్ కౌశిక్, ఎవరిని చూసినా ఎంతో కొంత లోయర్ బ్యాక్ పెయిన్, కాస్త కూర్చోలేరు, నిలబడలేరు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది, చికాకు పెరుగుతూ ఉంటుంది, లాట్ ఆఫ్ పెయిన్ అనుభవిస్తుంటారు. సో మంచి పరుపు మీద పండద్దని ఒకరు చెప్తారు, కింద పండద్దని ఇంకోరు చెప్తారు. అసలు ఏంటి ఈ లో బ్యాక్ పెయిన్ ఇంత వైడ్లీ ప్రివెలెంట్ ఎందుకు అవుతుంది? యా, సో యాక్చువల్లీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే పరిశోధనలో సగం అంటే 50% ఆఫ్ ఇండియన్స్ కి లో బ్యాక్ పెయిన్ ఉంది, అంటే 1 in 2. సో చాలా ఎక్కువ, 50% ఆఫ్ ఆల్ ఇండియన్స్ లో లో బ్యాక్ పెయిన్ ఉంది. అంటే ఇండియన్స్ కి ఎక్కువ వస్తుందో అదేమన్నా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందా, హార్ట్ ప్రాబ్లమ్స్ లాగా? అలా లేదు, అమెరికాలో కూడా సేమ్ ప్రెవలెన్స్ ఉంది. యాక్చువల్ వరల్డ్ వైడ్ అలా అయిపోయింది. అంటే ఇది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఈ లో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే కాలం మారింది, అంటే మనం చేసే టైప్ ఆఫ్ జాబ్ మారింది. మనం ఒకప్పుడు, ఇప్పుడు మా తాతయ్య, మీ నాన్న చెప్పేటోళ్ళు, నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు 10 మైళ్ళు 20 కిలోమీటర్లు నడిచేటోండ్రా అని. ఇప్పుడు ఆ రోజులు పోయినాయి, నేను 20 కిలోమీటర్లు నడిచే చాలా రోజులు అవుతుంది. సో ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఛాన్స్ ఉంటే బాత్రూమ్ కూడా బండి మీద పోతారు. అదే, కాలం మారిపోయింది. అండ్ దెన్ మన జాబ్ కూడా మారిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నప్పుడు చాలా మంది ఫ్యాక్టరీలో వర్క్ చేసేటోళ్ళు, నడిచేటోళ్ళు, బయట తిరిగేటోళ్ళు. సో ఆ జాబ్స్ ఇప్పుడు అంతా కంప్యూటర్ ముందు కూర్చునే వరకు మనం కూర్చొని పనిచేసే జాబ్స్ ఎక్కువ అయిపోయాయి. దానివల్ల బ్యాక్ పెయిన్ కూడా ప్రివలెన్స్ పెరిగింది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోయింది. ఒక్కచోటే కూర్చొని చాలా హవర్స్ టుగెదర్ ఒకే పోస్టర్ లో కూర్చొని పనిచేస్తున్నారు. యా, సో దానివల్ల ప్రెషర్ పెరిగింది. బ్యాక్ పెయిన్ కూడా ఏంటంటే ఆ వెన్నెముక్క, ఒక వెన్నెముక్క మొత్తం టోటల్ 33 వెన్నెముక్కలు ఉంటాయి మన బ్యాక్ స్పైన్ లో. ఈచ్ వెన్నెముక్క మధ్యలో ఒక కుషన్ ఉంటుంది, ఒక సోఫా కుషన్ లాగా జెల్ కుషన్ ఉంటుంది. అంటే అది ఏంటంటే కొంచెం షాక్ అబ్జర్ప్షన్. సో మనం జంప్ చేసినా, నడిచినా, కింద పడ్డా అవి తట్టుకుంటాయి, లేకపోతే వెన్నెముక్క డ్యామేజ్ అవుతుంది కదా. సో ఏమైందంటే కూర్చొని ఆ ఉన్న కుషన్ మీద ప్రెషర్ ఎక్కువ పడ్డది. ఆ ప్రెషర్ ఎక్కువ వరకు ఆ కుషన్ డిటీరియరేట్ అయింది, అంటే చిన్నగా అయిపోయింది, అంటే థిన్ అయిపోయే వరకు వెన్నెముక్క గ్రైండింగ్ స్టార్ట్ అయింది. అందుకే చాలా మందికి ఈ స్పైన్ ఆర్థరైటిస్ అని స్టార్ట్ అయింది. దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ గ్రైండింగ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా పక్కనున్న నరాలకు కూడా డ్యామేజ్ అయ్యి పెయిన్ గా పెరుగుతుంది. అందుకే మీరు ఇనుంటారు, ఒక ఫేమస్ టైప్ ఆఫ్ బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, మోస్ట్ కామన్ లో బ్యాక్ పెయిన్ సయాటికా పెయిన్ అంటారు. అది అందరూ ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వినే ఉంటారు దాని గురించి. అదేంటంటే వెన్నెముక నుంచి కింద కాలు వరకు లాగేస్తుంటది, ఒకటే వైపు లాగేస్తుంది, చాలా నొప్పి లేస్తుంది. అది ఏంటంటే ఆ సయాటికా నర్వ్ వెన్నెముక్కకి ఒక వెన్నెముక్క మధ్య నుంచి ఎగ్జిట్ అవుతుంది. ఎగ్జిట్ అయినప్పుడు ఈ 2 వెన్నెముక్కలు కొంచెం గ్రైండ్ స్టార్ట్ అయ్యే వరకు ఆ సయాటికాని ఇరిటేట్ చేసి పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ లో అంటే లో బ్యాక్ పెయిన్ అన్నా సయాటికా పెయిన్ అన్నా ఒకటేనా? నో, అంటే చాలా మంది దాన్ని 2 సిమిలర్ గా వాడతారు, కానీ లో బ్యాక్ పెయిన్ అనేది ఒక అంబ్రెల్లా టర్మ్ లాగా అన్నట్టు. అది డిస్క్రైబ్స్ అ లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్. సో నీకు డిస్క్ హెర్నియేషన్ అంటారు, అంటే ఆ ఉన్న ఫ్లాట్ కుషన్ లాగా ఉంది చూడు, అప్పుడప్పుడు ఆ కుషన్ లీక్ అవుతుంది, ఫ్లూయిడ్ అయ్యి నరాల మీద ప్రెస్ చేస్తుంది. అదొక టైప్ ఆఫ్ బ్యాక్ పెయిన్. సో సయాటిక్ అనేది ఇస్ జస్ట్ 1 టైప్ ఆఫ్ లో బ్యాక్ పెయిన్. దాంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఈ బ్యాక్ పెయిన్ అసలు మొత్తానికే రాకుండా, అంటే వచ్చిన తర్వాత ఏం చేయాలి,
దానికి మెడికేషన్ ఏంటి, సర్జరీ చేయించుకోవాలి వద్దా, దర్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్. అది వారి వారి కేసును బట్టి డిసైడ్ చేయాలి. మనం చాలా సార్లు డిస్క్లైమర్లు కూడా ఇస్తున్నాం. ఇది జనరల్ అవేర్నెస్ ను పెంచే కార్యక్రమే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టిట్యూట్. ఈ కార్యక్రమం ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ది విజిట్ టు ద డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి సబ్స్టిట్యూట్ కాదు, సెల్ఫ్ మెడికేషన్ కు అంతకంటే ప్రిస్క్రిప్షన్ కాదు. సో ఇది జనరల్ అవేర్నెస్ కనుక లెట్స్ బిగిన్ ఆన్ ఫోకస్ ఆన్ ప్రివెన్షన్. అసలు ఈ లో బ్యాక్ పెయిన్ ప్రివెంట్ చేయడానికి, బ్యాక్ పెయిన్స్ ఇన్ జనరల్, లో బ్యాక్ పెయిన్స్ ఇన్ పర్టికులర్ అండ్ సయాటికా పెయిన్ ఇన్ పర్టికులర్, ఇది రాకుండా అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి? యా, సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ లాస్ తగ్గాలి. వెయిట్ లాస్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ కావాలి. ఎందుకంటే ఇదంతా ఈ వెయిట్ సమస్య ఉన్నట్టుంది కదా కౌశిక్. వెయిట్ ఉంటే బీపీ పెరుగుతుంది అంటారు, వెయిట్ ఉంటే డయాబెటీస్ వస్తుంది అంటారు, వెయిట్ ఉంటే కార్డియాక్ ప్రాబ్లం అంటారు, అన్నిటికీ వెయిట్ మూలం ఉన్నట్లుంది. యా, అండ్ ఎక్సర్సైజ్ ఇస్ ద క్యూర్ ఫర్ ఆల్ అంటారు. అంటే సర్వ రోగులకి అదే ట్రీట్మెంట్, సర్వరోగ నివారణ. అది అంటే ఒబేసిటీ ఇస్ ది సర్వరోగ కారకం, ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ సర్వరోగ నివారణ. మనం మొత్తం ఈ వీడియో అంతా సమ్మరైజ్ చేసి అదొక్క సరిపోతుంది. సో మెయింటైన్ యువర్ వెయిట్ ఫర్ ఆల్ బెనిఫిట్స్. So the first thing, if you want to lead a healthy life, Swami Vivekananda అంటాడు కౌశిక్, if wealth is lost, nothing is lost. సంపద పోయింటే ఏమీ లేదు, మళ్ళీ సంపద తెచ్చుకోవచ్చు. If health is lost, something is lost. If character is lost, everything is lost అంటారు. సో హెల్త్ లాస్ కాకుండా ఉండాలి అంటే మేనేజ్ యువర్ వెయిట్, డూ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో కమింగ్ బ్యాక్ టు ది లో బ్యాక్ పెయిన్, ఒకటి మీరు చెప్పింది ఒబేసిటీ రాకుండా, ఓవర్ వెయిట్ లేకుండా జాగ్రత్త పడాలి. దానికి కావాల్సిన ఫైబర్ రిచ్ డయట్ నుంచి మొదలుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవి చేయాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద అదర్ ప్రికాషన్స్? సో అదర్ ప్రికాషన్స్ ఏంటంటే ఎవ్రీ 10-15 minutes మనం కూర్చుంటే కంప్యూటర్ ముందు లేచి కొంతసేపు స్ట్రెచింగ్ చేయాలి. అండ్ దేర్ సమ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకు అందరికి ఇంటర్నెట్ ఉంది, గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. సో మన యూట్యూబ్లో బ్యాక్ పెయిన్కి సంబంధించి ఎక్సర్సైజెస్ చేస్తే మీకు ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే ఈ బ్యాక్ పెయిన్ కాజ్ ఏంటంటే నీకు ప్రెషర్, ఆ ప్రెషర్ ఆన్ ద వెన్నెముక కదా. ఆ వెన్నెముక ప్రెషర్ రావద్దు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న మసిల్స్ అన్నిటిని మనం స్ట్రాంగ్ చేయాలి. సో ఆ మసిల్స్ స్ట్రాంగ్ అయితే ఆ మసిల్సే తట్టుకుంటాయి. ఇప్పుడు మనం జంప్ చేస్తే ఆ మసిల్స్ తట్టుకుంటాయి, ఆ వెన్నెముక దాకా తీసుకెళ్ళదు ఆ ప్రెషర్ని. సో అప్పుడు మనం రోజు మనం ఎక్సర్సైజ్ చేసి స్ట్రెచెస్ చేస్తే ఆ మసిల్స్ స్ట్రెంగ్తెన్ అవుతాయి. మన కోర్ అంటే మన స్ట్రెంగ్త్ ఇన్ అవర్ స్టమక్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. దానివల్ల ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక డిస్క్లైమర్ కూడా ఏంటంటే, యూట్యూబ్ లో ఎవడు పడతా వాడు, తెలిసి తెలియని వాడు కూడా ప్రిస్క్రిప్షన్లు చేస్తున్నారు. డాక్టర్ కౌశిక్ మంచి ఉద్దేశంతో చెప్పాడు. యూట్యూబ్ లో చూసేటప్పుడు క్రెడిబుల్ ఫిజిషియన్స్, డాక్టర్స్, క్వాలిఫైడ్ పీపుల్ చెప్పే ఎక్సర్సైజ్ చేయండి. లేదంటే విజిట్ ఏ డాక్టర్ ఆర్ ఏ ట్రైన్డ్ ఫిజియోథెరపిస్ట్, సో ట్రైన్డ్ యోగా స్పెషలిస్ట్. వీటికి మన సొంత ప్రిస్క్రిప్షన్ల కన్నా కూడా ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఆన్ యూట్యూబ్, వాచ్ ఎ క్రెడిబుల్ సోర్స్. ఐ రైట్ కౌశిక్? సో ఇక్కడ నేను కూడా ఒక వీడియో చేశాను కౌశిక్ అంతకు ముందు, కనీసం లేచి ఒక 100 అడుగులు వేయండి అని. సో ఒక 50 అడుగులు వేయండి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అలవాటు అయిపోయింది, కుర్చీలో కూర్చొని ల్యాప్టాప్ పట్టుకొని పనిచేస్తుంటారు, ఫుడ్ కూడా అక్కడికే తెప్పించుకుంటారు. ఇంకా కావాలంటే నోట్లో కూడా పెట్టండి, నేను పని చేసుకుంటుంటా, నములుతుంటా అంటారు. సో కదలరు, మెదలరు, టాయిలెట్ కు వెళ్ళాల్సిన అవసరం వస్తే తప్ప. సో అందువల్ల అవసరం ఉన్నా లేకపోయినా మీరు ఫ్రీక్వెంట్ గా, టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, వాటర్ తెచ్చేయమని ఇంట్లో వాళ్ళు అడగకండి. మీరే వెళ్ళి వాటర్ తెచ్చుకోండి. మీరే వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పని చేస్తుంటారు కొంతమంది, ఎందుకంటే అక్కడే తినొచ్చు, అక్కడే పని చేసుకోవచ్చు అని. సో అట్లీస్ట్ డైనింగ్ టేబుల్ కు దూరంగా కూర్చొని పని చేసుకుంటూ, తినడానికి వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికైనా నడుచుకుంటూ వస్తాం. సో ఇంటర్మిటెంట్ వాకింగ్ కొంతన్నా ఉంటే బెటర్ అంటారు. ఓకే, కెన్ యూ టెల్ సమ్ మోర్ ప్రికాషన్స్?
సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు యాక్చువల్లీ ఇండియాలో చాలా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు స్ట్రెచ్చింగ్. సో ఫ్లెక్సిబిలిటీ యాక్చువల్లీ ఏంటంటే సైన్స్ ఏం చెప్తుందంటే ద మోర్ ఫ్లెక్సిబుల్ పర్సన్ ఇస్ అంటే ద మోర్ మనము కొంచెం స్ట్రెచ్చింగ్ చేసి కొంచెం అటు ఇటు తిరిగే వాళ్ళకి పెద్దగయ్యాక అంటే 65-70 ఇయర్స్ పెరిగాక వాళ్ళు కింద పడి బోన్ ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ తగ్గుతుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ మనం లేటర్ ఆన్ చేయలేము. అదే మనం యంగర్ ఉన్నప్పుడే ఆ ఫ్లెక్సిబిలిటీని నేర్చుకోవాలి. సో ఫ్లెక్సిబిలిటీ, యోగా, స్ట్రెచెస్ ఇవన్నీ చేస్తే ఫ్యూచర్లో మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనము కింద పడితే బోన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. అండ్ ద బ్యాక్ పెయిన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక 2 బెనిఫిట్స్ అన్నట్టు. సో ఫ్లెక్సిబిలిటీతోని స్ట్రెంగ్త్ పెరుగుతుంది, బ్యాక్ పెయిన్ రిస్క్ తగ్గుతుంది, అండ్ ఫ్యూచర్లో బోన్ బ్రేక్ కాకుండా ప్రివెన్షన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్లో కామన్ ప్రాబ్లమ్ ఈజ్ కింద పడి బోన్ ఇరిగి చివరకు దట్ బ్రింగ్స్ టు ద డెత్. మీకు గుర్తుంటుంది, తాతయ్య కూడా మా నాన్నకు కూడా అదే పరిస్థితి. లాస్ట్ ఎండ్ ఎలా వచ్చిందంటే మంచం మీదకి వెళ్ళి వాష్రూమ్ వెళ్తూ పడిపోయాడు, 6 రోజులు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. సో దట్ ది కామన్ ప్రాబ్లం. ఒక నమ్మకం ఇండియాలో ఏంటంటే భగవంతుడు తీసుకెళ్ళటానికి ఏదో ఒకటి వే కావాలి కనుక అలా తీసుకెళ్తానని కూడా నమ్ముతున్నారు. బట్ భగవంతుడిని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు, నేను స్ట్రెచ్ చేస్తున్నా, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, కొద్దిగా లేట్గా వస్తాను అని. సో అందువల్ల సో ఏదో ఒక ఎక్సర్సైజ్, యోగా చేయండి, స్విమ్మింగ్ చేయండి, లేదంటే మీరు సమ్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. సో దట్ విల్ కీప్ యువర్ బాడీ ఫ్లెక్సిబుల్, కీప్ యువర్ బాడీ లో వెయిట్. బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెంచండి, యాక్టివిటీ పెంచండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయండి. ఒకే చోట కూర్చొని ఒకే పోస్టర్లో కూర్చొని పని చేయకండి. కనీసం మధ్యలో హాఫ్ అన్ అవర్కి ఒకసారైనా ఒక 4 అడుగులు వేయండి. దిస్ ఐఎమ్ జస్ట్ సమ్మరైజింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూవర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కౌశిక్, ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే, ఎందుకంటే మన దగ్గర ప్రొక్రాస్టినేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ డిసీజ్. అంటే వాయిదా వేయడం అనేది మనకు ఒక పెద్ద వ్యాధి. మరి దీనిపైన రీసెర్చ్ ఏముందో నాకు తెలియదు, ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఈ వాయిదా వేసే మానసిక ప్రవృత్తి చాలా ఎక్కువ. సో టెండెన్సీ టు ప్రొక్రాస్టినేట్, చేద్దాం అంటారు, అది ఆ మంచి రోజు కొరకు ఎదురు చూస్తూనే ఉంటారు, మొదలు పెట్టారు. సో బ్యాక్ పెయిన్ భరించగలిగినంత భరిస్తూనే ఉంటారు చాలా మంది, తగ్గిపోతుంది అనుకుంటారు, చిట్కాలతో నడుపుతుంటారు. ఇఫ్ క్రానిక్ బ్యాక్ పెయిన్ ఈజ్ నెగ్లెక్టెడ్, వాట్ ఆర్ ది సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్? సో వార్నింగ్, స్టాట్యుటరీ వార్నింగ్ ఏంటంటే ఇవి ఎక్స్ట్రీమ్ హెల్త్ కాంప్లికేషన్స్. అందరికీ వస్తాయి, బ్యాక్ పెయిన్ వచ్చిన ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు, కానీ ముందు జాగ్రత్తగా కనీసం ఆ వచ్చే ప్రమాదం తెలుస్తానన్నా అప్రమత్తంగా ఉంటారని ఈ ప్రశ్న అడుగుతున్నాను. సో క్రానిక్ బ్యాక్ పెయిన్ ఇఫ్ నెగ్లెక్టెడ్ ఫర్ ఎ లాంగ్ టైం, ఏమి వచ్చేటువంటి సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏంటి? ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్. సో రోజు నేను పేషెంట్స్ చూస్తాను కదా, సగంకి బ్యాక్ పెయిన్ ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ చూస్తుంటాను. సో అందరికి ఇదే చెప్తాను, ఒక్కసారి బ్యాక్ పెయిన్ వచ్చినాక దాన్ని కంట్రోల్ చేసేటప్పుడు చాలా కష్టం. అదే రాకముందు మనము మాట్లాడినట్టు ఇవన్నీ కొన్ని మనం లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తే అవి రాకుండా ఉంటుంది. ఒకసారి వచ్చినాక యూ హ్యావ్ 2 paths అని చెప్తాను పేషెంట్స్కి, ఇప్పుడు ప్రేక్షకులందరికీ. ఒకటి ఏంటంటే మనము ఎక్సర్సైజ్, స్ట్రెచెస్ చేస్తే బ్యాక్ పెయిన్ రాకుండా మంచిగా సేఫ్గా ఉంటాము. అందుకే పెయిన్ ఇస్ అ గ్రేట్ మోటివేటర్ అంటారు. ఒకసారి నొప్పి స్టార్ట్ అయ్యాక మోటివేషన్ స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది అప్పుడు స్టార్ట్ చేస్తారు ఫిజికల్ థెరపీ అండ్ ఆల్ ది అదర్ థింగ్స్. బట్ చేయకపోతే, అండ్ మీరు అన్నట్టే దీస్ ఆర్ కొంచెం సీరియస్ కాంప్లికేషన్స్, అందరికీ రావు. బట్ కొంతమందికి ఏమవుతుందంటే ఈ నర్వ్ కంప్రెషన్ ఉంది కదా, అంటే మనం వెన్నెముక్క ప్రెషర్ పెట్టి ఆ నరాల మీద ప్రెషర్ వస్తుంది చూడు, ఆ నర్వ్ కంప్రెషన్ ఎక్కువ అయ్యి నర్వ్ చనిపోతుంది. సో ఒక్కసారి నరాలు చనిపోయాక మళ్ళీ పుట్టవు. సో నర్వ్ డిస్ఫంక్షనల్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. నర్వ్ డిస్ఫంక్షన్ అయిపోయి డెడ్ అయిపోతుంది. అండ్ వన్స్ నర్వ్ ఇస్ డెడ్ మళ్ళీ పుట్టదు. అండ్ వేరే టైప్ ఆఫ్ బాడీలో అదర్ ఆర్గన్స్ లాగా కాదు. ఇప్పుడు మసిల్ కొంచెం డ్యామేజ్ అయినా మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. బట్ నర్వ్స్ ఆర్ డిఫరెంట్. సో ఒక్కసారి నర్వ్ చనిపోయాక ఇట్ బికమ్స్ డిస్ఫంక్షనల్, దెన్ యూ గెట్ సీరియస్ ప్రాబ్లమ్స్ లైక్ సివియర్ పెయిన్,
నీ కాళ్ళ తిమ్మిరి పడతాయి, అందుకే చాలా మంది కాళ్ళమంటలు అంటారు, కాళ్ళమంటలు స్టార్ట్ అవుతాయి, వీక్నెస్ అవుతుంది, అంటే నీ లెగ్ చాలా వీక్ అయిపోతుంది. అందుకే చాలా మంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వాకర్ వాడతారు ఆర్ స్టిక్ వాడతారు. సో వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ద ఫైనల్ కాంప్లికేషన్ ఏంటంటే ఇంకా సివియర్ కేసెస్లో పెరాలసిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాళ్ళు కదిలించే వెళ్ళని పొజిషన్లో ఉంటారు, వీల్ చైర్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ అందరికీ వస్తాయని కాదు, కానీ బట్ ప్రాబబిలిటీ ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇట్, అంటే సహజంగా వీటి అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ కూడా, కాళ్ళలో బలం తగ్గిపోతే పడిపోయి బోన్ ఇరిగే అవకాశం ఉంటుంది. నాట్ నెసెసరీ బికాస్ ఆఫ్ బ్యాక్ పెయిన్, బట్ బ్యాక్ పెయిన్ వల్ల మొబిలిటీ ఎఫెక్ట్ కావడం వల్ల రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా యూ బికమ్ వల్నరబుల్ కదా. సో బ్యాక్ పెయిన్ కు సిమ్టమ్స్ ఏమైనా అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెయినే సిమ్టమ్ కదా. సో బ్యాక్ పెయిన్ కు సిమ్టమ్ ఏంటి అని అడగాల్సిన అవసరం లేదు. బ్యాక్ లో పెయిన్ వస్తే బ్యాక్ పెయిన్ సిమ్టమ్ అంతే. సో ద వెరీ వర్డ్ ఇట్ సెల్ఫ్ సిమ్టమ్. కానీ ఇంకేదైనా సీరియస్ సిమ్టమ్స్ ఉన్నాయా ఈ బ్యాక్ పెయిన్ కు? సో సీరియస్ సిమ్టమ్స్ అంటే మనకు మోస్ట్లీ నర్వ్ డిస్ఫంక్షన్ వచ్చే సిమ్టమ్స్, అంటే మన నరాలు పనిచేయకపోతే ఏం సిమ్టమ్స్ వస్తాయో ఆ సిమ్టమ్స్ వస్తాయి. సో తిమ్మిరి ఉంటుంది, వీక్నెస్, అండ్ దెన్ మన గ్రాయిన్ ఏరియా, అంటే మన కడుపుకి కింద ఏరియా, అంటే బిట్వీన్ యువర్ స్టమక్ అండ్ యువర్ లెగ్స్ కి ఉన్న ఏరియాలో నమ్నెస్ స్టార్ట్ అవుతుంది, అంటే మనకు చలనం ఉండదు. సో సెన్సేషన్ ఉండదు. లేకుంటే చలనం ఉంటుందా? సెన్సేషన్. బాత్రూమ్కి వెళ్ళడం కష్టం అవుతుంది. సో ఇవన్నీ మనకు ఇలాంటి సిమ్టమ్స్ వస్తే మాత్రం అఫ్ కోర్స్ మీరు ఎట్లైనా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నొప్పి ఉంది కాబట్టి. బట్ ఈ సిమ్టమ్స్ వస్తే ఇంకా సివియర్గా వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి, ఆగద్దు, దాన్ని వెయిట్ చేయొద్దు. వెల్, ఇప్పుడు మనము బ్యాక్ పెయిన్ రీజన్స్ తెలుసుకున్నాము, సిమ్టమ్స్ తెలుసుకున్నాము, మేనేజ్మెంట్ జాగ్రత్తలు కూడా చేసుకున్నాం కదా. సాధారణంగా బ్యాక్ పెయిన్ వచ్చిన పేషెంట్లకు మీరు ఇమీడియట్ గా సజెస్ట్ చేసే డయాగ్నాస్టిక్ టెస్ట్లు ఏంటి? ఏ టెస్ట్ కు ఏ లిమిటేషన్ ఉంది? ఎంత మేరకు ఈ డయాగ్నాస్టిక్ టెస్ట్ కరెక్ట్ గా డిసీజ్ ను సివియారిటీని కానీ నేచర్ కానీ తెలుసుకోగలం? సో ఫస్ట్ బ్యాక్ పెయిన్ అంటే యూజువల్లీ మీ డాక్టరు ఒక 4 to 6 weeks వరకు మీరు ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెచెస్ చేయండి, కొన్ని టాబ్లెట్లు ఇస్తారు, యాంటీ ఇన్ఫ్లమేషన్, అంటే ఐబిప్రోఫినో, మోట్రినో, టైల్నాలో, డైక్లోఫినాక్ అట్లాంటి టాబ్లెట్స్ ఏవోటి ఇస్తారు. సో అదేంటంటే ఆ 4 to 6 weeks వరకు మీరు చేస్తే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. తగ్గిపోలేదు అంటే నెక్స్ట్ టెస్ట్ ఆర్డర్ చేసేటిది ఏంటంటే ఎక్స్రేస్. సో ఎక్స్రేస్ అందరికీ తెలిసే ఉంటుంది, వెరీ క్విక్, ఒక ఫ్యూ మినిట్స్ అయిపోతుంది, రిజల్ట్స్ వెంటనే వచ్చేస్తుంది. దానివల్ల ఆ బోన్కి ఏమైనా ప్రాబ్లం ఉందా, స్పైనల్ బోన్ అంట, వెన్నపూసలో ఉన్న బోన్స్కి అరిగిపోయాయా, లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ ఉందా, దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని తర్వాత అది మనకు నార్మల్ ఉన్నదంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారంటే బ్యాక్ పెయిన్ మోస్ట్ లైక్లీ ఎంఆర్ఐ తెస్తారు. ఎంఆర్ఐతోని మనకు నాట్ ఓన్లీ బోన్ కాదు, నీకు మసిల్స్ కనబడుతుంది అండ్ నరాల హెల్త్ కనబడుతుంది. సో అప్పుడు మనకు నర్వ్ కంప్రెషన్ ఉందా, అంటే నరాల మీద ఏదైనా ప్రెస్ చేస్తుందా, మసిల్ ఇంజరీ ఉందా, ఆర్ ఏ నర్వ్ కూడా, ఇస్ ఇట్ సయాటికా నర్వ్, ఇస్ ఇట్ డిఫరెంట్ నర్వ్, దేర్స్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వ్స్ కదా, ఏ నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది, అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎందుకు మనం ఈ స్టెప్ వైజ్ అప్రోచ్ చేస్తారు డాక్టర్స్, డైరెక్ట్ ఎంఆర్ఐ వెళ్ళొచ్చు కదా ఫస్ట్ ఇనిషియల్ బ్యాక్ పెయిన్ని. ఎందుకంటే బ్యాక్ పెయిన్ అందరికీ ఈ నర్వ్ ప్రాబ్లం ఉండకపోవచ్చు, చాలా మందికి ఏంటంటే చిన్న మసిల్ పెయిన్ ఏదో ఉంటే ఫ్యూ వీక్స్ మనం స్ట్రెచెస్ ఇస్తే పోతుంది, వాళ్ళకి మనకి ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకే డాక్టర్స్ ఒక స్టెప్ వైజ్ అప్రోచ్ తీసుకుంటారు, అంటే ఫస్ట్ ఈజీ థింగ్స్, మోస్ట్ లైక్లీ థింగ్స్ తో స్టార్ట్ చేసి స్లోగా మోర్ సివియర్ థింగ్స్ కి ఎంఆర్ఐ వాడతారు. అంటే ఎనీ రేడియేషన్ అది ఓన్ లిటిల్ ఆర్ మోర్ కాంప్లికేషన్ ఉంటుంది కనుక రేడియేషన్ అవాయిడ్ చేయడం కూడా ఒక లక్ష్యమై ఉంటుంది. అంటే రేడియేషన్ మోస్ట్లీ, అంటే కాస్ట్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్. కాస్ట్ ఇస్ ఎ హ్యూజ్ కన్సర్న్. ఎంఆర్ఐ చాలా కాస్ట్లీ ఉంటుంది. అండ్ మనకు ఎంఆర్ఐ తీసుకుంటే ఏంటంటే అది హై డెఫినిషన్ పిక్చర్స్ వస్తాయి కదా, దానివల్ల అప్పుడప్పుడు రేర్ సిచ్యువేషన్స్ లో అక్కడ ప్రాబ్లం లేకున్నా ఉన్నట్టు అనిపిస్తుంది. సో దేర్స్ ఆర్ కాల్డ్ ఫాల్స్ పాజిటివ్స్. సో అందుకే మనం ఎంఆర్ఐ ఏంటంటే మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ ఏదో ఒకటి రాంగ్ ఉంది అన్నప్పుడే డాక్టర్స్ ఆర్డర్ చేస్తారు, లేకపోతే మోర్ టెస్టింగ్స్ అయితే పొటెన్షియల్ సర్జరీ చేయాల్సి వస్తుంది ఫర్ సమ్మన్ హూ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. సో ఒక మాటలో చెప్పాలంటే బ్యాక్ పెయిన్ వచ్చాక
క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటది. బ్యాక్ పెయిన్ వచ్చాక మేనేజ్ చేసుకుంటావు తప్ప కంప్లీట్ గా క్యూర్ కావడము ఒక ఛాలెంజింగ్ టాస్క్ అవుతుంది. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే నివారణ చికిత్స కన్నా ఆల్వేస్ బెటర్. సో అందువల్ల బ్యాక్ పెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్తో చాలా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ను ట్రీట్ చేసుకోవచ్చు. కార్డియోవాస్కులర్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటిక్ కావచ్చు. సో బ్యాక్ పెయిన్ ఈజ్ మోర్ పాసిబుల్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో డాక్టర్ కౌశిక్ చెప్పిన ఈ అవేర్నెస్ తో amend your lifestyle. So let's manage our weight, let's manage our physical activity. So thank you very much for Kaushik for giving very good information about types of back pain and especially the low back pain. థ్యాంక్ యూ బాబాయ్. ఇప్పుడు మన ఇద్దరం ఒక 100 steps నడవాలి, ఇంకా హాఫ్ అన్ అవర్ మాట్లాడుతున్నాం. సో థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Thank you, we'll implement it.